రామాయణంలో అందరూ ఓడిపోయాడు. అశక్తులు అనుకున్న ఒక్క వ్యక్తే హనుమంతునికి దారి చూపించి కథను మొత్తం మలుపు తిప్పాడు. రెక్కలు కాలిపోయి ఆశలన్నీ కోల్పోయి యుగాల తరబడి ఎదురుచూస్తున్న ఆ పక్షిరాజు తన సొంత తమ్ముడి మరణవార్త విని ఎలా కుప్పకూలిపోయాడు. చివరకు సీతమ్మ తల్లి ఎక్కడుందో చెప్పి ఆగిపోతుందనుకున్న రామకార్యానికి ఎలా ఊపిరిపోశాడో ఈరోజు తెలుసుకుందాం. ఇది సీతాన్వేషణలో అత్యంత కీలకమైన ఘట్టం. కాని చాలామందికి తెలియని అద్భుతమైన కథ. సముద్రమంత నిరాశ చుట్టుముట్టినప్పుడు ఆకాశమంత ఆశను చూపించిన రెక్కలు లేని గద్దలరాజు సంపాతి కథ. సీతాదేవి అపహరణ జరిగి నెలలు గడిచిపోయాయి. రాముడి ఆజ్ఞతో సుగ్రీవుడు లక్షలాది వానర సైన్యాన్ని 4 దిక్కులకూ పంపాడు. వారిలో అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు వంటి మహావీరులున్న బృందం దక్షిణ దిశగా వెతుకుతోంది. అడవులు, కొండలు, నదులు దాటుకుంటూ అలసిపోయారు. సుగ్రీవుడు పెట్టిన 1 నెల రోజుల గడువు కూడా ముగిసిపోవచ్చింది. కాని సీతమ్మ జాడమాత్రం కనపడలేదు. అలా వెతుకుతూ వారు దక్షిణ సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. వారి ముందు కనుచూపు మేరలో విస్తరించి ఉన్న అనంతమైన సముద్రం. పెద్ద పెద్ద అలలు ఎగసిపడుతూ వారి ఆశలను ఎగతాళి చేస్తున్నట్టుగా ఘోషిస్తున్నాయి. ఆ 100 యోజనాల సముద్రాన్ని చూసి వానరవీరుల గుండెలు పగిలాయి. ఇన్ని రోజుల కష్టం, పరాక్రమమంతా వృధా అయిపోయింది. గడువు ముగిసింది. పని పూర్తి కాలేదు. ఇప్పుడు కిష్కింధకు ఏ ముఖం పెట్టుకుని తిరిగి వెళ్ళాలి? క్రమశిక్షణకు మారుపేరైన సుగ్రీవుడు తమను బతకనివ్వడని వారికి తెలుసు. ఆ అవమానం భరించే బదులు ఇక్కడే ప్రాణాలు వదలడం మేలని నిర్ణయించుకున్నారు. యువరాజు అంగదుడి బాధకు అంతులేదు. అతను కన్నీళ్లతో, మిత్రులారా, మనం ఓడిపోయాం. సీతమ్మను వెతకలేకపోయాం. ఇప్పుడు సుగ్రీవుడి ముందుకు ఎలా వెళ్లగలం? ఆయన మనల్ని క్షమించడు. అందుకే ఇక్కడే ప్రాయోపవేశం చేద్దాం. ఇదే మనకున్న దారి అన్నాడు. ఆ మాటలకు వానరులందరూ అంగీకరించారు. వారిలో నిరాశ, నిస్సహాయత పూర్తిగా నిండిపోయాయి. జాంబవంతుడులాంటి పెద్దవారు కూడా ఏం చెయ్యాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. అందరూ సముద్రతీరాన దర్భలు పరుచుకుని ప్రాణాలు వదలడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో తమ ఓటమిని తలుచుకుంటూ రామకార్యం కోసం ప్రాణాలిచ్చిన జటాయువు గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ పక్షిరాజే ధన్యుడు. రావణుడితో ఒంటరిగా పోరాడి రాముడి కోసం ప్రాణాలు అర్పించాడు. మనం ఇంతమంది ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాం అని ఒకరితో ఒకరు బాధపడసాగారు. ఆ మాటలు గాలికి కొట్టుకుంటూ దగ్గర్లోని ఒక పర్వత గుహలోకి చేరాయి. తమ చావుకు తామే సిద్ధమవుతున్న ఆ క్షణంలో వారి మాటలే తమను కాపాడే ఒక శక్తిని నిద్రలేపుతున్నాయని వారికి తెలియదు. వానరులు జటాయువు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దగ్గర్లోని మహేంద్రగిరి పర్వత గుహ నుండి ఒక భయంకరమైన ఆకారం నెమ్మదిగా బయటకు కదిలింది. చూడటానికి అదొక చిన్నపాటి కొండలా ఉంది. దాని శరీరం ముడతలు పడి ఈకలన్నీ రాలిపోయి ఉన్నాయి. రెక్కలు పూర్తిగా కాలిపోయి మోడుల్లా మిగిలాయి. దాని కళ్ళు మాత్రం తీక్షణంగా ఆకలితో మెరుస్తున్నాయి. ఆ ఆకారాన్ని చూసి వానరులు భయంతో వణికిపోయారు. ఇదేంటి వింతజీవి? యముడే మనల్ని తీసుకెళ్లడానికి ఈ రూపంలో వచ్చాడా అని భయపడ్డారు. ఆ జీవి వారిని చూసి తనలో తాను, ఆహా, నా ఆకలి తీర్చడానికి దేవుడే ఇంతమందిని పంపినట్టున్నాడు. చాలా కాలమైంది కడుపు నిండా తిని. వీరిని ఒక్కొక్కరిగా హాయిగా భక్షిస్తాను అనుకుంది. ఆ పక్షిరాజు నెమ్మదిగా వారివైపు రావడం మొదలుపెట్టాడు. వానరులు ఇక తమకు చావు తప్పదని నిర్ధారించుకున్నారు. అంగదుడు నిస్సహాయంగా, చూసారా, మనం సీతమ్మను వెతకలేక చనిపోదామని ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ రాక్షసీ రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. మన విధి ఇంతేనేమో. కనీసం జటాయువుల స్వామి కార్యం కోసం పోరాడి చనిపోయినా బాగుండేది అని గట్టిగా ఏడ్చాడు. ఆ మాటలు, ముఖ్యంగా జటాయువు అనే పేరు ఆ భయంకరమైన పక్షి చెవిలో పడగానే అది ఒక్కసారిగా ఆగిపోయింది. దాని కళ్లలోని ఆకలి స్థానంలో ఆశ్చర్యం, బాధ కనిపించాయి. అది గంభీరమైన స్వరంతో, ఆగండి, మీలో జటాయువు గురించి మాట్లాడింది ఎవరు? వాడు నా ప్రియమైన సోదరుడు. మీకు వాడి గురించి ఏం తెలుసు? దయచేసి చెప్పండి. నా తమ్ముడి పేరు పలికిన మిమ్మల్ని నేను చంపను అని అడిగింది. వానరులు షాకయ్యారు. తమను చంపడానికి వచ్చిన ఈ జీవి జటాయువు అన్నయ్యనా? వారిలో చిన్న ఆశ చిగురించింది. అంగదుడు ముందుకు వచ్చి రావణుడు సీతను ఎత్తుకుపోతుంటే జటాయువు ఎలా అడ్డుపడ్డాడో, ఎంత వీరత్వంతో పోరాడాడో
చివరికి రావణుడి చేతిలో రెక్కలు తెగిపోయి రాముడికి విషయం చెప్పి ఎలా ప్రాణాలు విడిచాడో మొత్తం వివరించాడు. ఆ వార్త విన్న రెక్కలు లేని ఆ పక్షిరాజు గుండెలు బాదుకుని ఏడ్చాడు. అయ్యో తమ్ముడా, జటాయు, ఎంత ఘోరం జరిగిందిరా! నీ చావు కబురు ఇన్నాళ్లకు ఇలా ఇతరుల ద్వారా వినాల్సి వచ్చిందే. నేను ఎంత దురదృష్టవంతుడుని! నువ్వు రాముడి కోసం ప్రాణత్యాగం చేసి పుణ్యం సంపాదించుకున్నావు. నేను మాత్రం ఇక్కడ రెక్కలు తెగి శక్తిహీనుడునై పడి ఉన్నాను అని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ పక్షిరాజే గద్దలరాజు సంపాతి, జటాయువు అన్న. వానరులందరూ సంపాతి చుట్టూ చేరి ఓదార్చారు. అప్పుడు జాంబవంతుడు, పక్షిరాజా, మీ సోదరుడు గొప్పవాడు, మీరు కూడా మాకు సహాయం చెయ్యగలరనిపిస్తోంది. అసలు మీ రెక్కలు ఎందుకిలా కాలిపోయాయి? మీకీ దుస్థితి ఎలా వచ్చింది అని అడిగాడు. సంపాతి కన్నీళ్లు తుడుచుకుని ఒక పెద్ద నిట్టూర్పు విడిచి తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. వానరవీరులారా, ఒకప్పుడు నేను నా తమ్ముడు జటాయువు ఆకాశంలో తిరుగులేని రాజులం. మా తండ్రి సాక్షాత్తూ సూర్యుడి రథసారథి అయిన అనూరుడు. మాది గరుత్మంతుడి వంశం. మాకు అపారమైన బలం, వేగం ఉండేవి. యవ్వనపు పొగరుతో ఒకరోజు మేమిద్దరం ఒక పోటీ పెట్టుకున్నాం. సూర్యమండలం వరకు ఎవరు ముందు ఎగురుతారో చూద్దామని. పోటీ మొదలైంది. ఇద్దరం ఆకాశంలోకి దూసుకుపోయాం. ఒకరిని మించి ఒకరం వేగంగా ఎగురుతూ సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్ళాం. నా తమ్ముడు జటాయువు ఉడుకు రక్తంతో నన్ను దాటి ఇంకా పైకి వెళ్ళాడు. నేను వద్దని ఎంత చెప్పినా వినలేదు. మధ్యాహ్నమయ్యేసరికి సూర్యుడి భగభగల వేడికి జటాయువు రెక్కలు కాలిపోవడం మొదలైంది. వాడు ఆ వేడి తట్టుకోలేక అన్నయ్యా, రక్షించు అని అరుస్తూ కింద పడిపోతున్నాడు. నా తమ్ముడిని అలా చూడలేకపోయాను. నా పోటీ, నా గర్వం అన్నీ పక్కన పెట్టి వెంటనే వాడి కిందకు దూకి నా రెక్కల్ని అడ్డంగా పెట్టాను. సూర్యుడి కిరణాలన్నీ నాపై పడ్డాయి. నా తమ్ముడిని కాపాడాను. కాని ఆ మంటలకు నా రెక్కలు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. నేను స్పృహ తప్పి భూమిమీద పడిపోయాను. నేను ఈ వింధ్యాపర్వతం మీద పడిపోతే జటాయువు జనస్థానంలో పడ్డాడు. ఆ రోజు తర్వాత మళ్లీ మేం కలుసుకోలేదు. 6 రోజులకు నాకు స్పృహ వచ్చింది. చూస్తే నాకు రెక్కలు లేవు. ఎగరలేని పక్షినైపోయాను. నన్ను నేను చూసుకొని చనిపోవాలనుకున్నాను. అప్పుడే ఇక్కడ తపస్సు చేసుకుంటున్న నిశాకర మహర్షి నా దగ్గరికొచ్చారు. ఆయన తన దివ్య దృష్టితో జరిగిందంతా చూసి నన్ను ఓదార్చారు. ఆయన నాతో, సంపాతి, బాధపడకు. నీ త్యాగం వృధా కాదు. భవిష్యత్తులో శ్రీరాముడి భార్య సీతను రావణుడు అపహరించి లంకకు తీసుకువెళ్తాడు. అప్పుడు రాముడి దూతలుగా వానరులు ఇక్కడికి వస్తారు. వాళ్లు నిరాశతో ప్రాణాలు వదలడానికి సిద్ధపడతారు. ఆ సమయంలో నువ్వు వారికి సీత ఎక్కడుందో చెప్పి రామకార్యానికి సహాయం చేస్తావు. ఆ పని పూర్తి చేశాక నీకు తిరిగి కొత్త రెక్కలు వస్తాయి. అప్పటివరకు ఓపికతో ఇక్కడే ఉండు అని వరమిచ్చారు. ఆ మహర్షి మాటలే నాకు ప్రాణం పోశాయి. అప్పటినుండి 8000 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఆ వానరుల కోసం, రామనామం కోసం ఎదురుచూస్తున్నాను. నా తమ్ముడు రామకార్యంలోనే ప్రాణాలు విడిచాడని తెలిసి బాధగా ఉన్నా వాడు మోక్షం పొందాడని ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు వచ్చారు. నా నిరీక్షణ ఫలించింది. చెప్పండి, నేను మీకు ఏం సహాయం చెయ్యగలను అని సంపాతి తన కథను ముగించాడు. సంపాతి కథ విన్న వానరుల ఒళ్ళు గగురు పొడిచింది. అతని త్యాగానికి, నిరీక్షణకు మనసులోనే నమస్కరించారు. వారి గుండెల్లో ఆశ మళ్లీ చిగురించింది. అంగదుడు, గ్రద్దరాజా, నీ త్యాగం, నీ నిరీక్షణ అద్భుతం. మీ తమ్ముడు ప్రాణమిచ్చి దారి చూపితే నువ్వు ప్రాణాలతో ఉండి మాకు గమ్యం చూపబోతున్నావు. దయచేసి రావణుడు సీతమ్మను ఎక్కడికి తీసుకెళ్లాడో చూడగలవా అని వేడుకున్నాడు. సంపాతి, వానరవీరులారా, మాది గరుడ వంశం. మాకు సహజంగానే చాలా దూరదృష్టి ఉంటుంది. నా రెక్కలు కాలిపోయినా నా చూపు ఇంకా పదులుగానే ఉంది. ఇక్కడి నుండే నేను 100 యోజనాల దూరాన్ని చూడగలను. ఒక్క క్షణమాగండి అని చెప్పి సూర్యుడికి నమస్కరించి తన దృష్టిని దక్షిణ సముద్రం మీద కేంద్రీకరించాడు. వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. వానరులంతా ఊపిరి బిగబట్టి సంపాతి వైపే చూస్తున్నారు. కొన్ని క్షణాల తర్వాత సంపాతి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అతను ఉత్సాహంగా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. కనిపిస్తోంది,
నాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడికి సరిగ్గా 100 యోజనాల దూరంలో ఈ సముద్రం మధ్యలో ఒక ద్వీపముంది. దానిపై త్రికూట పర్వతమనే 3 శిఖరాల కొండ ఉంది. ఆ కొండమీద బంగారంతో కట్టిన లంకా నగరముంది. ఆ లంకలో రావణుడి అంతఃపురానికి దగ్గరలో అశోకవనం అనే అందమైన తోట ఉంది. ఆ వనంలో ఒక చెట్టు కింద ఒక స్త్రీమూర్తి కూర్చుని ఉంది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలా కాస్తున్నారు. ఉపవాసాలతో ఆ తల్లి శరీరం చిక్కిపోయింది. ముఖమంతా విచారంగా ఉంది. ఒంటిపై ఉన్న నగలన్నీ తీసి ఒక మూటగట్టి పక్కన పెట్టుకుంది. ఆమె నిరంతరం రామా రామా లక్ష్మణ అని ఏడుస్తోంది. ఆమెయే జనకమహారాజు కూతురు, శ్రీరాముడి భార్య, మన సీతమ్మ తల్లి. నేను ఆమెను చూడగలుగుతున్నాను. తర్వాత సంపాతి హనుమంతుని వైపు చూస్తూ, వానరవీరులారా, ఇక ఆలస్యం చేయకండి. మీలో ఒకరు ఈ సముద్రాన్ని దాటి లంకకు చేరి ఆ తల్లికి రాముడి సందేశం అందించి ధైర్యం చెప్పాలి. సంపాతి మాటలు వానరులకు అమృతంలా అనిపించాయి. వారిలో కొత్త ఉత్సాహం ఉప్పొంగింది. జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ గట్టిగా నినదించారు. వారి ముందున్నది ఇప్పుడు అడ్డంకి కాదు, గమ్యానికి దారి. వారి సమస్యకు పరిష్కారం దొరికింది. సంపాతి సీతజాడ చెప్పి తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడో లేదో అక్కడో అద్భుతం జరిగింది. నిశాకర మహర్షి చెప్పినట్టే అతని మాడిపోయిన రెక్కల స్థానం నుండి నెమ్మదిగా లేత ఈకలు మొలవడం ప్రారంభించాయి. క్షణాల్లోనే అవి అందమైన బలమైన రెక్కలుగా మారాయి. 8000 సంవత్సరాల తరువాత సంపాతికి తిరిగి తన రెక్కలు వచ్చాయి. అతను ఆనందంతో ఆకాశంలోకి ఎగిరాడు. వానరవీరులారా, మీకు నా ధన్యవాదాలు. మీ వల్ల నా శాపం తీరింది. నా సోదరుడి ఆత్మకు శాంతి కలిగింది. మీకు కార్యం సిద్ధిస్తుంది. విజయం మీదే అని ఆశీర్వదించి ఆకాశంలోకి దూసుకెళ్లాడు. రెక్కలు తిరిగి పొందిన సంపాతి వానరులకు ఒక నమ్మకాన్ని ఇచ్చాడు. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అవుతుందని నిరూపించాడు. ఇప్పుడు వానరుల దృష్టి మొత్తం ఆ 100 యోజనాల సముద్రం మీద పడింది. దాన్ని ఎవరు దాటగలరు? అందరూ తమ శక్తిని అంచనా వేసుకోసాగారు. ఒక్కొక్కరూ తమ పరిమితులు చెప్పారు. చివరికి జాంబవంతుడు తాను వృద్ధాప్యం వల్ల 90 యోజనాలు మాత్రమే దూకగలనని చెప్పాడు. యువరాజు అంగదుడు తాను 100 యోజనాలు దూకగలను కాని తిరిగి వచ్చే శక్తి ఉంటుందో లేదో అని సందేహించాడు. అప్పుడు వృద్ధుడు, జ్ఞాని అయిన జాంబవంతుడు అందరి నుండి దూరంగా మౌనంగా కూర్చున్న హనుమంతుడి దగ్గరకు వెళ్లాడు. ఆంజనేయ, అందరూ తమ వల్ల కాదని చెబుతుంటే నువ్వేంటి మౌనంగా ఉన్నావు? నీ బలం, నీ పరాక్రమం నీకు గుర్తులేవా? నువ్వు వాయుపుత్రుడవు. పుడుతూనే సూర్యుడిని పండు అనుకుని ఆకాశానికి ఎగిరినవాడివి. నీకు అసాధ్యమైనది లేదు. ఈ సముద్రాన్ని దాటి రామకార్యాన్ని పూర్తి చెయ్యగల సమర్థుడివి నువ్వు మాత్రమే. లే, నీ నిజస్వరూపాన్ని తెలుసుకో అని హనుమంతుడిని ప్రేరేపించాడు. జాంబవంతుడి మాటలు మంత్రంలా పనిచేశాయి. హనుమంతుడికి తన శాపం తొలగిపోయి తన అపారమైన శక్తులు గుర్తొచ్చాయి. అతని శరీరం పర్వతంలా పెరగడం మొదలైంది. అతని కళ్లలో అనంతమైన తేజస్సు నిండింది. హనుమంతుడు ఆ మహేంద్రగిరి శిఖరంపై నిలబడి సముద్రపైనుంచి లంకవైపు ఎగరడానికి సిద్ధమయ్యాడు. సంపాతి చూపిన దారిలో సీతమ్మకు ధైర్యం చెప్పడానికి, లంకను గడగడలాడించడానికి, రామాయణంలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించడానికి హనుమంతుడు ఆ మహేంద్రగిరి శిఖరంపై నిలబడి సముద్రపైనుంచి లంకవైపు ఎగరడానికి సిద్ధమయ్యాడు. ఈ కథ మనకు ఒకటి గుర్తుచేస్తుంది. సహాయం ఎక్కడి నుండి ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అశక్తుడు అని మనం అనుకున్నవాడే అత్యంత కీలకమైన సమయంలో మనల్ని గట్టెక్కించగలడు. సంపాతిలా ధర్మం కోసం నిరీక్షిస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. మరిన్ని ఇలాంటి భక్తి పాటలు మరియు కథల కోసం ఇప్పుడే మా ఛానల్ ఇంటి కథలు అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఓం నమః శివాయ నమః.